అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ హాస్పిటల్ ఇక్కడ ఫంక్షనింగ్ లోకి రావడం చాలా సంతోషం. ఎమగనూరులో మనకి 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్ రిక్వైర్డ్ బికాజ్ మన పాపులేషన్ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగే కొద్దీ వసతులు కూడా పెరగడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు అప్పుడు వాళ్ళ హయాంలో శాంక్షన్ అయింది, కానీ మనకి ఫంక్షనింగ్ లోకి అంటే మనం దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా మన హయాంలో ఫండ్స్ ని రిలీజ్ చేసి స్టార్ట్ చేసింది అంతా కూడా మన గవర్నమెంట్ లో జరిగింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఓపెనింగ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఎలా ప్రాసెస్ ఏది అయినా సరే మనం మొత్తం మీద ప్రజలకి సేవను అందించే దానికోసం కంప్లీట్ చేశాము. ఇంకా కొంచెం చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొందరగా దృష్టి పెట్టి మనం వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తే ఇది కంప్లీట్ గా ఆపరేషన్ లోకి వచ్చేస్తుంది ఇక్కడ హాస్పిటల్. మరి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరగా అయిపోయి కంప్లీట్ చేసి ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, ముఖ్యంగా డాక్టర్ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తొందరగా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి ఆ వేకెన్సీస్ ని కూడా ఫిల్ చేస్తే, ఇప్పుడు చూడండి మనకి ఎనెస్థిస్ట్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆయన మనకు డెప్యుటేషన్ పైన ఆదోన్ నుంచి వస్తున్నారు, కానీ మనం కౌన్సిలింగ్ లో ఒకరిని అపాయింట్ చేసినా కూడా ఆయన లీవ్ లో వెళ్లారు. సో ఇలాంటివి కాకుండా మనకి ఇక్కడ తొందరగా ఇక్కడే మనకి ఉండే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు మనం సర్వీస్ బాగా ఇంకా ఎక్కువగా చేయొచ్చు. మిగతా బ్యాలెన్స్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేయాలనేసి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. హాస్పిటల్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏవైతే వాటిని కూడా కంప్లీట్ చేసేస్తే ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ముందుకు ఉంటుందని ఆశిస్తున్నారు. ఓపెనింగ్ అనేది చేశారు, కానీ ఇమీడియట్ గా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తొందరగా ఇమీడియట్ గా డాక్టర్స్ ని అపాయింట్ చేసేసి ఫర్నిచర్ ఏదైతే ఉందో, ఆల్రెడీ కొంచెం ఫర్నిచర్ ఎక్విప్మెంట్ మేము ఉన్నప్పుడే వచ్చింది, అది పాత హాస్పిటల్ మనకి అక్కడ పెట్టారు, వాటిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కొన్ని సివిల్ వర్క్స్ ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ మనం ఫుల్ ఫ్లెజ్ గా రావాలి అంటే స్టెరిలైజ్ అయి ఉండాలి, మళ్ళీ ఒక పక్కన పనులు అవుతున్నాయంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయనేసి, కాబట్టి అది రాకుండా ఉండేదానికని డాక్టర్స్ ఇక్కడ చెప్తున్నారు. అలాగే సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు. అది మొత్తం కంప్లీట్ అయిపోయాక, సివిల్ వర్క్స్ ఏవైతే చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ షిఫ్టింగ్ చేసి తీసుకుని వస్తారు. బట్ మీరు అన్నట్టు మనకి సఫిషియంట్ డాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ఎంతమంది పేషెంట్స్ వచ్చినా డాక్టర్ సఫిషియంట్ గా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నా కూడా మనకి డాక్టర్స్ ఇంపార్టెంట్. కాబట్టి డాక్టర్స్ ని ఇమీడియట్ గా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ టు అపాయింట్ ఇమీడియట్లీ ది డాక్టర్స్ నండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.